అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనం 3-5, అలాగే 12, 14 వచనాలు మరియు 21-24 వరకు చెప్పుకుంటూ రిఫరెన్స్ చెప్పుకుంటూ చదువునాను. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికి ఈ రోజుకే ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యములు చదువుకుందాము. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 1 ప్రారంభం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు చెదిరిపోయిరి. సౌలైతే ఇంటింటికి చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదిరిపోయే వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయు పట్టణము వరకును వెళ్ళు క్రీస్తు వారికి ప్రకటించుచుండెను. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్టిజము పొందిరి. సమరయు వారు దేవుని వాక్యము అంగీకరించరని యెరూషలేములోనున్న అపోస్తలులు విని పేతురును యోహానును వారి ఎదుటకు పంపిరి. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనసు నుండి ప్రభుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయం ఆలోచన క్షమింపబడవచ్చును. నువ్వు ఘోర దృష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియూ నా మీదకు రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకొనుడని చెప్పను. ఇంతటితో ఈ వాక్యం సరే. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ఈ సమయాన్ని మనం రాజేష్కి ఇస్తున్నాను నేను. రాజేష్, ఈ వినపడుతుందన్నా నా వాయిస్? ఏంటో ప్రతిసారి షేరింగ్ రాగానే టెక్నికల్ గా టెన్షన్ పెడతా ఉంటది, ఏంటో అర్థం కాదు. ఓకే, ఎనీవేస్ స్క్రీన్ విజిబుల్ అండి? ఓకే, ఫైన్. ఆల్సో పాటలు పాడిన బిడ్డలకు నేను ప్రభు పేరిట కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరూ చక్కగా పాడారు. అందులో ఎస్పెషల్లీ ఫస్ట్ సాంగ్ జాన్ ఎర్రీ గారి పాట. అది సోదరుడు ఒకప్పుడు అంటే ఇప్పుడు కూడా ఫేమస్ అండి. అంటే నేను నీకై అనే నా ఫస్ట్ ఆల్బమ్ చాలా కష్టపడి రిలీజ్ చేసుకోవడానికి స్ట్రగుల్ అవుతున్న టైంలో అతని ఆల్బమ్ హిట్గా ఉండేదని డిస్ట్రిబ్యూటర్ గారు నాతో చెప్తున్నప్పుడు నేను విన్నాను. అతని పాటలు బాగుంటాయి. అలాగే మూడో పాటే కదా నా జీవితకాలం అంతా, జోయల్ కొడాలి అన్న చక్కగా మనసులోంచి మన మాటల్లాగా అనిపిస్తాయి. అండ్ అండ్ నాకేమనిపిస్తుంది అంటే జోయల్ కొడాలి లాంటి గారు బ్రదర్స్ యాక్చువల్లీ మంచి బైబిల్ టీచర్స్. వాళ్ళ వాక్యం చెప్పడం కూడా చాలా బాగా చెప్తారు. ఆయన అండర్స్టాండింగ్ అది బాగుంటుంది. సో అలాంటి వాళ్ళు బైబిల్ టీచర్స్గా కొనసాగితే చక్కని స్టూడెంట్స్ తయారవుతారనేది నా వ్యక్తిగత అండర్స్టాండింగ్. గుడ్, మంచి పాటలు పాడారు. వీలైతే డిసెంబర్ లోపు నేను మీలో ఎవరితో కొలాబరేట్ అవ్వాలని చూస్తున్నాను. బట్ అది దాని గురించి ప్రార్థన చేయండి. ఆలోచన మాత్రమే మనది, మరి ఆ నడిపింపు దేవుని అయి ఉండాలి. మరి మున్న క్విక్గా ఈ యొక్క వాక్యం మనం ఏదైతే మాట్లాడబోతున్నాం దాని గురించి క్విక్గా ఒక చిన్న ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ సమయాన్ని మీకు ఇస్తున్నాం తండ్రి. నీ సన్నిధిలో ఒక చిన్న మందగా కూడి ప్రభా మేము నేను స్తుతించుటకు ఇప్పటి వరకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనములు. ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు ప్రభ మేము చదువుకొని ఉన్నాం. వాటిని ప్రభ మేము నెమరు వేసుకున్నటకు ప్రభ, వాటిని తర్కించుటకు, లేదనంటే వాటిని ప్రభ మేము ఒక వచనానికి ప్రభ జరుగుతున్న ఆ సంఘర్షణను బట్టి ప్రభ, అక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని బట్టి ప్రభ మేము నీ వాక్యానుసారంగా తెలుసుకున్నటకు మాకు సహాయం దయచేయండి తండ్రి. మాట్లాడుతున్న రాజేష్ని ప్రభ మరుగుపరచండి. మీరు మాతో మాట్లాడమని ఈ సమయం అంతా ప్రభ మీ చేతులకు అప్పగిస్తున్న ఎటువంటి ఇబ్బందులు, ఇటువంటి శోధన, ఎటువంటి ఇది ఇబ్బందులు కలగకుండా ఉన్నట్లు సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకున్నామని మా ప్రభు యేసుక్రీస్తు పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ మొన్న. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ కూడా మరి ఈ యొక్క సెషన్కు నేను ప్రభు పేరిట ఐ వెల్కమ్ యూ ఆల్. అలాగే మనమందరం ఈ రీతిగా కూడుకోవడానికి ప్రభువు చూపినటువంటి కృప నిమిత్తమే ఆయనకి మరి నేను వేలాదిగా నా యొక్క స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి నేను చేసిన అపరాధాలను బట్టి నా క్షమాపణలు నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మరి అపోస్తుల కార్యాలు 8వ ధ్యానంలోకి వచ్చాము. వీలైనంత వరకు 8th చాప్టర్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇఫ్ నాట్ మేబీ టిల్ 24 వరకు చూద్దాం. ఓకే, మరి ఎవరన్నా క్విక్గా లాస్ట్ చాప్టర్లో ఏం జరిగింది అనేది ఎవరన్నా క్విక్గా చెప్తారా? 7th చాప్టర్లో ఏం జరిగింది? స్టెఫన్ను
రాళ్ళతో కొట్టినప్పుడు ఆయన దేవుణ్ణి వేడుకొని నా తండ్రి నా ఆత్మను అని చెప్పి ఆయన చెప్పడం, తర్వాత పౌలు గారు ఎంట్రన్స్ అవ్వడం, అంటే ఎంట్రీ ఇవ్వడం, స్టెఫన్ ని ఆయన అంగీకరిస్తున్నట్లు లేదంటే ఆయన ఒప్పుకుంటున్నట్లు, ఇట్లా తర్వాత గ్రీకు భాష వాళ్ళు మాట్లాడే వాళ్ళ దగ్గర ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు భోజనాల దగ్గర వాటి దగ్గర, తర్వాత స్టెఫన్ చాలా గొప్ప పరిచర్య చేస్తూ ఉంటాడు, అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు. మందిరం అనేది దేవుడు ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం ఉంది కాబట్టి ఆ మందిరంలో పట్టే దేవుడు కాదు అని చెప్పడం, ఆలయాలలో నివసించడం దేవుడు అని. వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మొన్న, థ్యాంక్ యూ చందన గారు. ఇట్లనే కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి, బాగుంటుంది. సో మరి అక్కడ ఆ విషయాలు చూసిన తర్వాత 8వ చాప్టర్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ స్టీఫెన్స్ డెత్, అంటే స్టెఫన్ యొక్క మరణం తర్వాత జరుగుతున్నటువంటి పరిస్థితులను, అలాగే ఆ తర్వాత జరుగుతున్నటువంటి కొన్ని ఈవెంట్స్ను లూకా రాయటం ఎలా ఉంటుందంటే, ఏదో 2 మార్కుల క్వశ్చన్కి ఆన్సర్ రాసినట్టు రాస్తున్నాడు, కానీ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అది 10 మార్కుల ప్రశ్నకు ఆన్సర్ లానే ఉంటుంది అనమాట. అవి మనం చూద్దాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొదటి వచనంలో ఏముందంటే, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు, ఇంగ్లీష్లో ద చర్చ్ అని ఉంటుంది, సంఘము అంటే చర్చ్ అని ఉంటుంది. సో ద మొదటి చర్చ్గా మనం, లేకపోతే ఆదిమ సంఘంగా మనం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆదిమ సంఘాన్ని నిలబెట్టడం, ఒక్క డివైస్ ఏదో మ్యూట్ చేయాలి మొన్న, వెరీ సారీ, ఐ డోంట్ నో ఏ డివైజో తెలియదు, కొంచెం రీసౌండ్ వస్తుంది. ఎనీవేస్, ఆ ఆదిమ సంఘానికి ఎటువంటి అంటే ఆయన నిలబెట్టాలనుకున్న ఒక టైం పీరియడ్, సెట్ అండ్ టైం పీరియడ్ ఉండింది. అంతవరకు కూడా ఎటువంటి శోధన వచ్చినా, ఎటువంటి ఈవెంట్ వచ్చినా కూడా దేవుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటా తీసుకెళ్తున్నాడు. అవసరమైన చోట పబ్లిక్గా ఎగ్జిబిట్ చేయాల్సినటువంటి విషయాలను కూడా ఆయన చాలా బలంగా, స్ట్రాంగ్గా ఎగ్జిబిట్ చేస్తున్నాడు. మరి అటువంటి సంఘానికి ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. అయితే అన్ఫార్చునేట్లీ ఆ సమస్య ఎవరి నుంచో రాలేదు. నిజంగా చెప్పాలంటే తమదైన సోదరులు అయినటువంటి ఆ యూదుల నుంచే రావడం జరిగింది అనమాట. అయితే ఈ విషయాల మీద ఇంకొంచెం డెప్త్గా మరి మనము క్రీస్తు మనము సంఘం సిరీస్లో ఒక సెషన్లో విత్ ఇన్ బిట్వీన్ అనేటటువంటి ఒక కేస్ స్టడీలో నేను మీకు చూపించాను, ఎందుకు సమాజంలో ఇలాంటి సినారియోస్ వస్తాయి, ఎందుకు ఒక థ్రెట్గా అవతల వాళ్ళు మారిపోతారనే విషయం గురించి అనేది చెప్పడం జరిగింది. మీరు అవకాశం ఉంటే ఒకసారి మన ఛానల్లో ఉన్న వీడియోని మీరు ఒకసారి వింటే ఇంకా బాగా ఈ విషయాలు రీకనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే, సమాజంలో ఏవైనా తెగలు ఎగ్జిస్ట్ అయినప్పుడు ఎక్కడన్నా ఎవరిదైనా ఒక తెగ ఇంకొక తెగకు ఎగ్జిస్టెన్స్ కి థ్రెట్గా మారిపోతే, లేకపోతే సర్వైవల్కి థ్రెట్గా మారిపోతే ఏం చేస్తామంటే, మనం ఆటోమేటిక్గా అవతల వాళ్ళు మన కంట్రోల్లో తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం అనమాట. ఇది ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు ఎగ్జిస్టింగ్ అవుతున్న ప్రాక్టీసే. దానికి కులము, మతము, లేకపోతే వేరే ఇతర రంగులు పులుముకుని అది అంటే దాని పరమైన గేమ్ అది ఆడుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినప్పుడు ఈ హింస లేదా పర్సిక్యూషన్ గురించి యూదులకు తెలియదంటారా? యూదులకు అవగాహన లేకుండానే ఉన్నారంటారా? ఎందుకంటే పెద్ద పెద్ద పర్సిక్యూషన్స్ గుండా వెళ్ళొచ్చిన వాళ్ళే యూదులు అనమాట నిజం చెప్పాలంటే. మరి ఐగుప్తులో దాస్యత్వంలో నలిగిపోయిన వాళ్ళు ఎలా అయిపోయారంటే చివరికి రిలీఫ్ కోరుకుంటున్నారు, విడుదల కోరుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇదిగో మీ పితరుడల దేవుడైనటువంటి దేవుడు మిమ్మల్ని విడిపిస్తున్నాడు అని మోషే వస్తే దేవర్ హ్యావింగ్ డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్. సింపుల్గా ఇలా చిటికేస్తే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతామని అనుకున్నారు. కానీ మరి చూడండి, ఎప్పుడైతే మోషే కొండ మీదకి ఎక్కి దిగిరాలేదో ఆ టైంలో వాళ్ళకి ఏమైపోయిందంటే, ఏదో ఒక రిలీఫ్ ఆల్టర్నేటివ్ వాళ్ళకి కావాలి అర్జెంటుగా. సో ఏం చేస్తున్నారు, వెంటనే ఒక విగ్రహాన్ని పోత పోసుకుని దానికి ఆరాధించడం మొదలు పెడతారు. అంటే ఎవరో ఒక సపోర్ట్ కావాలి, ఒక డివైన్లీ ఫిగర్ వాళ్ళకి కావాలి. అక్కడి నుంచి ఎప్పుడు కష్టాలు వచ్చినా వాళ్ళు మోషైన తర్వాత దప్పిపడటము, మరి దేవుడు వాళ్ళని డిసిప్లిన్ చేసుకుంటూ తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కానానికి వచ్చేటప్పటికి యుద్ధాలు చేసుకుంటూ వచ్చారు. కానాన్లో సెటిల్ అయిన తర్వాత కూడా యుద్ధాలు జరుగుతుంటే వీళ్ళు ఏమనుకున్నారంటే, ఆల్టర్నేట్గా ఒక కింగ్ ఉంటే బాగుండు అనుకున్నారు. అన్ఫార్చునేట్లీ ఆ కింగ్ సరే సౌలుని తీసుకొచ్చాడు దేవుడు, కానీ ఆ తర్వాత కూడా చాలా యుద్ధాలు చేశారు. అన్ఫార్చునేట్లీ ఒక టైం పాయింట్ తర్వాత ఏమైందంటే వీళ్ళు మరి ఎస్సీరియన్స్ యొక్క చెరలోకి వెళ్ళిపోయారు. మరి ఆ తర్వాత బబులోని చెరలోనికి వెళ్ళారు. ఆ తర్వాత పర్షియన్ల చెరలోకి వెళ్ళారు. ఆ తర్వాత కొంతకాలం కష్టపడ్డారు, ఇండిపెండెంట్గా ఉన్నారు. బట్ దెన్ అగైన్ మరి రోమియోల యొక్క చెరలోకి వచ్చారు. కాబట్టి
ఈ పర్సెక్యూషన్స్ అనేటటువంటి లేకపోతే అప్రెషన్కి గురవడం అనేటటువంటి విషయము ఖచ్చితంగా యూదులకు బాగా తెలుసు. అందుకనే వీళ్ళలోంచి ఇంకో తెగ పుట్టుకొచ్చి వీళ్ళ ఐక్యతను దెబ్బతీస్తుంది, లేకపోతే వీళ్ళు ఎంతో కొంత కష్టపడి ఒక 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 స్థానాన్ని సంపాదించుకున్నారు కదా, ఇప్పుడు ఆ స్థానభ్రంశం చేసేటటువంటి సినారియో అవుతుంది, లేకపోతే వీళ్ళ మతానికి థ్రెట్గా అయిపోతుంది అనుకున్నప్పుడు ఏం చేశారంటే వీళ్ళు మరి ఏ నేషన్ అయితే చోజన్ నేషన్ గా దేవుడు డివైన్ ప్లాన్ లో భాగస్థం చేసుకొచ్చారో అదే నేషను మరి రక్షణ కార్యం పూర్తయిన తర్వాత ఆ రక్షణ కార్యాన్ని అంగీకరింపలేని స్థితి, లేకపోతే ఆ రక్షణ కార్యాన్ని చేసినటువంటి రక్షకుడిని అంగీకరింపలేని పరిస్థితిలో వీళ్ళు ఉంటా ఉన్నారు. అందుకనే వీళ్ళు మరి క్రైస్ట్ ఫాలోవర్స్ మీద మరి పర్సిక్యూషన్ దాడి చేయటం మొదలు పెట్టారు. అయితే ఆ క్రైస్ట్ ఫాలోవర్స్ పెరిగిపోయిన తర్వాత అండి, చరిత్రలో ఒక పాయింట్ తర్వాత ఏమైందంటే యూదులు నిజంగా ఇంతకంటే భయంకరమైనటువంటి పర్సిక్యూషన్స్ని ఎదుర్కొన్నారు. మరి యూరోపియన్ కంట్రీస్లో ఏమవుతుందంటే యాంటీ సెమిటిజం అనే ఒక భావన, ఎలా అంటే ఈ పలానా యూదుల వల్ల యేసుక్రీస్తుని మరి చంపేశారా అనేటటువంటి హేట్రెడ్తో మరి వీళ్ళ మీద విపరీతమైనటువంటి నిందలు వేయటం, వీళ్ళని టార్గెట్ చేయడం జరుగుతూ ఉండేది. అయితే ఎప్పుడైతే హిట్లర్ పిక్చర్లోకి వచ్చాడో మొత్తం పిక్చర్ అంతా మారిపోయింది. యాంటీ సెమిటిజం అనే కాన్సెప్ట్ని అతను ఏం చేశాడంటే ఒక రకమైన హేట్రెడ్తో నింపేశాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ లొంగిపోవాల్సిన పరిస్థితి వస్తే మనవాడికి అప్పటికే ఏవో కొన్ని ప్రీకన్సీవ్డ్ నోషన్స్ ఉన్నాయి, బట్ సమ్హౌ ఈ యాంటీ సెమిటిజం అనే ఫీలింగ్ అతను ఎలా మార్చేశాడంటే జర్మనీ ఓడిపోవడానికి కారణం ఎవరో కాదు, మనలో ఉన్నటువంటి ఈ యూదులే. అలాగే ఈ యూదులు ప్రపంచమంతా ఉన్నారు, ప్రపంచంలో రకరకాలైనటువంటి గ్రిప్పుల్ని వాళ్ళు కలిగి ఉంటున్నారు, పెట్టుబడిదారీ విధానం పెరగడానికి వీళ్లే కారణం అయ్యారు, ఓ పక్క కమ్యూనిజం పెరుగుతుంది, రెండిటికి వీళ్లే కారణం అని అన్నిటినీ వాళ్ళ మీద మోపేసి ఏం చేశారంటే యూదుల్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టి వాళ్ళని భయంకరమైన హింసలకు గురి చేసి సెకండ్ వరల్డ్ వార్ వచ్చే టైంకి మీరంతా వినే ఉంటారు, నాజీస్ చేత హోలోకాస్ట్ గురైనటువంటి యూదులు ఆ ఎపిసోడ్ మీరు వినే ఉంటారు. మరి క్యాంపుల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళని చంపేయడము, మరి కాల్ చేయడము, లేకపోతే మరణానికి గురయ్యేంత వరకు వాళ్ళని టార్చర్ చేయటము, చివరికి ఆ ఫైనల్ ఆన్సర్ టు ద జ్యూస్ అని చెప్పేసి, అంటే అతను ఏం చేశాడంటే ఆర్యులు అనబడే బ్రీడే చాలా పవిత్రమైన బ్రీడ్, అంటే జర్మన్స్ మాత్రమే పవిత్రమైన బ్రీడు, ఆ బ్రీడ్ కానీ ఏ బ్రీడ్ అయినా, అది యూదుడైనా క్రైస్తవుడిగా మారిన యూదుడైనా ఇంకొకడైనా నాకు సంబంధం లేదు, వాళ్ళందరిని అసలు జర్మనీలోంచి చంపేద్దాం అనేటటువంటి ఆ యొక్క తీవ్రమైనటువంటి దాన్ని ఏమనొచ్చు అంటే ఒక రకం టెర్రరిజం, అది దాంట్లోకి వెళ్ళిపోయి మరి ఇప్పటికీ మీరు జర్మనీలో ఆ క్యాంప్స్ ఏమైనా ప్లేసెస్ని మనకు విజిటింగ్ ప్లేసెస్గా చూపిస్తే ఇప్పటికి వెళ్ళినా ఆ మెమరీస్ ఫ్రెష్గానే ఉంటాయంట. అటువంటి భయాన్ని గొలిపించేటటువంటి సిచ్యువేషన్స్ గుండా చూసి వెళ్ళొచ్చారు. మరి యూదులు మరి అన్ఫార్చునేట్ సిచ్యువేషన్లో ఉండటం మూలంగా వాళ్ళు ఏమైపోయిందంటే ఇక్కడ అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో ఏమవుతుందంటే మరి రక్షణ కార్యాన్ని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి. ఆ హింస జరగగానే ఏమైపోయిందంటే ఓన్లీ ఆ 12 మంది అపోస్తులు అక్కడ ఉన్నారు, మిగతా వాళ్ళంతా దేశంలో ఇతర లేకపోతే సమరియా అటువైపు అంతా కూడా చెదిరిపోయారంట. సో ప్రాబబ్లీ దిస్ కుడ్ బి సినారియో ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మున్న అపోస్తులందరూ లీడర్ పేతురులాగా అనుకుంటే ఆయన ఏం చెప్పుకుండొచ్చు అంటే పిలిచి, అయ్యా మరి ఇంత జరుగుతున్నప్పుడు మనందరం ఒక చోటే ఉండి ఇట్లా ఉండటము ఒకటి సేఫ్ కాదు, రెండు అందరం ఉపయోగం లేకుండా అందరం ఒకచోట చచ్చిపోతామేమో కదా, బహుశా మేబీ వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి చూద్దాం, సమయం బాగుపడంగానే మళ్ళీ తిరిగి వద్దాము, ఒకవేళ అవకాశం కుదిరితే అక్కడ దేవుని గురించి చెప్దాం, లేదంటే పరిస్థితి సర్దుమణిగేంత వరకు జాగ్రత్తగా ఉందాం అనేటటువంటి ప్రసంగం ఇచ్చి ఉండొచ్చు. కొంతమంది భయంతో ముందే వెళ్ళిపోయారు అనమాట. అయితే సెకండ్ వచనంకి వచ్చేటప్పటికి ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ వచనంలో భయాన్ని ఇంట్రడ్యూస్ చేసిన లూక్ సెకండ్ వర్సెస్కి వచ్చేటప్పటికి ఏం చెప్తున్నారంటే, భక్తిగల మనుషులు స్టెఫన్ని సమాధి చేశారు. సో కొంతమంది ధైర్యవంతులు అక్కడ ఉన్నారు. యేసుక్రీస్తుని చంపేసిన తర్వాత ఎలా అయితే వీళ్ళు ధైర్యం చేసి వెళ్ళి అయ్యా మరి బాడీని మాకు ఇవ్వండి అని ఎలా అయితే తెచ్చుకున్నారో, అదేవిధంగా వీళ్ళు కూడా వెళ్ళి స్టెఫన్ని తెచ్చుకొని సమాధి చేసి అతని గురించి మరి బహుగా ప్రలాపించారు. అంటే ఆ టైంలో ఎంత టెన్షన్ ఉంటుందో ఒక్కొక్కళ్ళు, అంటే ఎక్కడి నుంచి ఎవడో చేంజ్ చేస్తాడో. ఎందుకంటే థర్డ్ వర్స్లో అదే జరుగుతుంది. సౌల్ అయితే ఇంటింటాజ్ వచ్చి సౌల్ బెగన్ టు డెస్ట్రాయ్ ద చర్చ్ గోయింగ్ ఫ్రమ్ హౌస్ టు హౌస్, అంటే ఇంకా అతనికి పిచ్చెక్కిపోయింది, పిచ్చి పట్టేసినటువంటి క్యాండిడేట్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. అయితే సౌలులో ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఎలా అంటే సౌలు యొక్క బిలీఫ్ సిస్టమ్ ఏంటి, నేను రోషం కలిగిన దేవుడి కొరకు పనిచేస్తున్నాను కదా, ఇది దేవుడి పని అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయి తను నమ్మిన ఒక మేబీ రాంగ్గా నమ్మినటువంటి ఒక సిద్ధాంతం కోసం కష్టపడి పనిచేస్తున్నాడు. మనం కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే
పలానా పని దేవుడి పనే కదా, లేకపోతే పలానాది దేవుడి కోసమే చేస్తున్నాను కదా అనేటటువంటి ఒక రకమైనటువంటి మిత్తులోకి వెళ్ళిపోయి, లేకపోతే ఒక రకమైనటువంటి అంధవిశ్వాసంలోకి వెళ్ళిపోయి మనం కూడా ఇటువంటి తప్పులు చేసే పరిస్థితి ఉంటా ఉండింది అనమాట. కాబట్టి వీ నీడ్ టు చెక్ అనే ఆ, ఒక ఏమంటారు, ఒక అండర్స్టాండింగ్ ని ఈ వర్స్ మనకు తెలియజేస్తుంది అనమాట. ఆ తర్వాత ఫోర్త్ వర్స్ ఏం చెప్తుందంటే, చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేశారు. అయితే వెళ్ళారు, లెట్సే ఏలూరులో ఉన్న వాళ్ళు జంక్షన్ లేకపోతే విజయవాడ గుడివాడ ఇట్లా వెళ్ళారు, అవకాశం వచ్చింది, అవకాశం దొరికినప్పుడల్లా ఏం చేశారంటే దేవుని గురించి వారు చెప్పడం, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట. అప్పుడు 5వ వరుసలో ఒక క్యాండిడేట్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎవరు? ఫిలిప్. అప్పుడు ఫిలిప్ సమరయపట్నం వరకు వెళ్ళి ఉంది. ఇప్పుడు ఈ ఫిలిప్ ఎవరు, ఎవరన్నా చెప్తారా? ఈ ఫిలిప్ ఎవరు అనేది ఎవరన్నా చెప్తారా క్విక్ గా? అయ్యో, సైలెన్స్. సరే, నేనే చెప్తానులేండి, నేనే క్వశ్చన్ చేసుకుని నేనే ఆన్సర్ రాసుకుంటాను. 6వ అధ్యాయంలోకి రండి. 6వ అధ్యాయంలో 5వ వచనం తీయండి. క్విక్ గా చదవండి ఒకసారి. 6వ అధ్యాయంలో 5వ వచనం. ఈ మాట జనసమూహం అంతటికిని ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు, తీమోను, ఫర్మేనాసు, యూదుల మత ప్రతిష్ఠుడును అంతియొక్కయ వాడును అగు నికొలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి అక్కడ వరకు చాలు. సో మనం 6వ అధ్యాయం మనం మెడిటేట్ చేసాము. సో ఈ ఎవరంటే ఒక 7 మంది డీకన్స్ ని ఎన్నుకున్నారు కదా, ఆ 7 డీకన్స్ లోంచి వచ్చిన వాడే ఫిలిప్పు. ఓకే, ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. సో తను సమరయపట్నం వరకు వెళ్ళి క్రీస్తుని వారికి ప్రకటించుచుండెను. అయితే 6వ వచనంలో మనకు మళ్ళీ మనం కనపడతాం. ఎలా అంటే, ఎవరన్నా ఒకసారి 6వ వచనం 8వ అధ్యాయంలో 6వ వచనం చదవండి ఒకసారి. 8వ అధ్యాయం 6వ వచనం. ఎదుట నిలబెట్టి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని వాక్యము ప్రబలమై 8లో 6 అండి, 8లో 6. జన సమూహములు విని ఫిలిప్ చేసిన సూచక్రియలను చూసినందున అతడు చెప్పిన మాటలయందు ఏక మనసుతో లక్ష్యముంచగా. ఈ ఈ ఈ ఈ సెంటెన్స్ ని నేను బ్రేక్ డౌన్ చేస్తా. జన సమూహములు విని, అప్పుడు ఒక లైన్ గీసి వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున, అక్కడ ఒక లైన్ గీసి అప్పుడు అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచిరి. సో ఇట్ ఇండికేట్స్, మనం ఒకళ్ళు చెప్పేది వినాలి అంటే అవతలవాడు తన యొక్క పవర్ ని ఎగ్జిబిట్ చేయాలి. అయితే ఇక్కడ మనందరికీ ఎట్లా అయిపోతుందంటే, సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యములు జరిగితే తప్ప దేవుణ్ణి విశ్వసించలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ టైంలో అందరూ ఆ విధంగా స్ట్రగుల్ అవుతా ఉన్నారు. అప్పుడు అలాగే ఉన్నాము, ఇప్పుడు అలాగే ఉన్నాము. అయితే ఎస్, ఖచ్చితంగా సుపీరియర్ పవర్ ఆఫ్ గాడ్ ని అర్థం చేసుకుని ఆయనకి సరెండర్ అవ్వాలంటే నిజంగానే అలాంటి పెద్ద మహత్కార్యం ఒకటి ఖచ్చితంగా జరగాలి. కానీ ఎల్లప్పుడూ సూచక క్రియ కోసమే చూడడం, లేకపోతే ఎల్లప్పుడూ మహత్కార్యం కోసమే చూడడాన్ని మాత్రం దేవుడు ఎంటర్టైన్ చేయడం అనే విషయాన్ని మాత్రం మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత 7వ వచనంలో ఆయన చేసిన అద్భుత కార్యాలు ఏంటో రాశారు. ఏంటి? అనేకమైనటువంటి అపవిత్రాత్మలను పట్టిన వారంతా కూడా వదిలేసిపోయారని, పక్షవాయు గలవారు, కుంటివారు స్వస్థత పొందారని. అండ్ దెన్ 8th verse లో దేర్ వాజ్ ఎ గ్రేట్ జాయ్ ఇన్ దట్ సిటీ. దెర్ వాజ్ ఎ గ్రేట్ జాయ్ ఇన్ దట్ సిటీ. అయితే ఇక్కడ వరకు జరిగిందంతా కూడా దేవుడు ఆల్రెడీ ఇది జరగుద్ది లేదా జరగాలి అని ఏదైతే ఉద్దేశించాడో దానికి ఫుల్ఫిల్మెంట్ గా మరి చెప్తా ఉన్నారనమాట. అయితే ఈ ఫుల్ఫిల్మెంట్ ని చూడడానికి కింద మనం ఇంకొక వర్స్ ఉంటుంది, అక్కడికి వచ్చినప్పుడు నేను దాన్ని రీకనెక్ట్ చేస్తాను. అండ్ దెన్ ఒక కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఆ క్యారెక్టర్ పేరు ఏంటంటే సైమాన్. ఇతనిలో కూడా మనల్ని మనం చూసుకోవచ్చు ప్రియులారా. ఎలాగంటే ఈ సైమాన్ ఎవరంటే ఒక నోన్ ఫేస్ ఇన్ ద సొసైటీ. తను కాకపోతే అక్కడ ఏం చేస్తున్నాడంటే సార్సరీ చేసే క్యాండిడేట్, అంటే గారడీ చేయొచ్చు, ఏవో కొన్ని అద్భుతాలు చేస్తున్నాడు. సో ఆ కాలంలో ఎక్కువగా ఏంటంటే ఇలా మ్యాజిక్ చేసేవాళ్ళు, లేకపోతే ఆత్మలు పట్టిన క్యాండిడేట్ ని తమ దగ్గర పెట్టుకుని పప్పెట్ లాగా ఆడిస్తూ వాళ్ళు సోది చెప్పడం అనమాట. అంటే ఇప్పుడు వచ్చిన క్యాండిడేట్ లో ఏముంది ఏమి లేదు అని ఈ దయ్యం పట్టిన క్యాండిడేట్ ద్వారా విషయాలు చెప్పించుకుని అదొక వ్యాపారంగా కొనసాగించేవాళ్ళు అనమాట. రానున్న చాప్టర్స్లలో పాల్ కూడా ఇలాంటి ఒక సినారియోని హ్యాండిల్ చేస్తాడు, అది కూడా మనం చూస్తాం అనమాట. సో అటువంటి ఈ సీమోను
ఏంటంటే ఎలాంటి వాడిగా చెప్పుకుంటున్నాడంటే, దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని మీద జనులు లక్ష్య పెట్టిరి. పైనేమో ఎక్కడ 6వ వచనంలోనేమో ఫిలిప్పు మహత్కార్యాలు చేస్తుంటే అతని మీద లక్ష్యాన్ని ఉంచుతున్నారు. కానీ అప్పటి వరకు సీమోన్ అనేవాడు ఒకడు ఉండి వాడు చేస్తున్నటువంటి గారడీని చూస్తే వాడు మహాశక్తి అనబడిన వాడు, దేవుని మహాశక్తి అనబడిన వాడు, దిస్ మ్యాన్ ఈజ్ రైట్లీ కాల్డ్ ద గ్రేట్ పవర్ ఆఫ్ గాడ్ అనే అతని మీద లక్ష్య పెట్టిరంటే, అంటే మనం సామాన్యులుగా మన పరిస్థితి ఎలా అయిపోయిందంటే అద్భుతాల మీద దృష్టి సారించేటటువంటి పరిస్థితి, అద్భుతాల మీదనే మన ఫోకస్ పెట్టేటటువంటి పరిస్థితి. అటువంటి సూపర్ న్యాచురల్ పవర్ ఎవరికైనా ఉంటే వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళిపోయి డిపెండెన్సీలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళే కదా, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అటువంటి ప్రాక్టీసెస్ లోనే మనం ఉన్నాం అనమాట. అయితే ఎప్పుడైతే 12వ వచనంలో ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా, ఇక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేశాడు. అతను దేని గురించి చెప్పాడంట? ఎవరన్నా ఒకసారి చదవండి 12వ వచనం, 8వ అధ్యాయంలోనే 12వ వచనం. అయితే ఫిలిప్పు ఉమ్, దేవుని రాజ్యమును గూర్చియు ఉమ్, యేసుక్రీస్తు నామమును గూర్చియు ఉమ్, సువార్త ప్రకటించుచుండగా ఉమ్, వారు అతని నమ్మి ఉమ్, పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. మళ్ళీ చదువుతాను చూడండి. దేని గురించి చెప్పాడంట? దేవుని దేవుని రాజ్యమును రాజ్యం గూర్చియు కామా యేసుక్రీస్తు నామమును గూర్చియు. దిస్ షుడ్ బి ది మిషన్ ఆఫ్ అవర్స్ అండి. మేము ఇట్లా దేవుని గురించి చెప్పాలనుకుంటున్నప్పుడు మనం చెప్పాల్సిన ఏంటంటే యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం ఏమిటి, ఆయన ఏ ఏ యొక్క ఆ, లక్ష్యం మీద ఆయన వచ్చారు, లేకపోతే ఆ దేవుని రాజ్యం అని యేసుక్రీస్తు ఎందుకు పలుమార్లు మాట్లాడారు అంటే అంతిమంగా ఆ ఎటర్నల్ ఏదైతే ఆ పరలోక రాజ్యాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం ఫస్ట్ తెలుసుకుని మనం కూడా ఏంటంటే ఇతరులకు చెప్పడం అనమాట. అవగాహన లేకుండా నేను దేవుడి గురించి ప్యాషనేట్ ఉన్నానని టకటక వెళ్ళిపోవడం అన్నిసార్లు మంచిది కాదు. ఎందుకంటే చాలా చోట్ల మనం చూస్తుంటాం, పాపం కొంతమంది మైక్ పట్టుకుని లేకపోతే పాంప్లెట్లు పట్టుకుని వెళ్తూ ఉంటారు. అది తప్పు అని అనలేం, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అవగాహన లేకుండా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ మధ్య వీళ్ళంతా అటాక్ చేయాలనే భావనతో ఉండటం మూలంగా ఏమవుతుందంటే కొన్ని పిచ్చి ప్రశ్నలు వేయటం, లేకపోతే తిరకాసు పెట్టిన ప్రశ్నలు వేయటం, ఇట్లా వేసి అవతల వాడు చెప్పలేకపోతే అదిగో చూసారా వీళ్ళకే తెలియదు వీళ్ళేంటి మనం మాట్లాడేది అనటం, లేకపోతే మనల్ని రెచ్చగొట్టే రీతిగా మాట్లాడడం, అంటే అంత మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. కాంటెక్స్ట్ ని తీసేసి సింపుల్ గా అక్కడ ఉన్న సెంటెన్స్ ని ట్విస్ట్ చేసేసి మాట్లాడే ప్రయత్నం అనమాట. అలాగే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరికైనా దేవుని గురించి చెప్పేటప్పుడు దేవుని రాజ్యమును గురించి యేసుక్రీస్తు నామను గురించి చెప్పాలి. అలాగే ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు ఒక ప్రాబ్లంలో ఉన్నారు కాబట్టి ఇదిగో మా దేవుడి దగ్గరికి వస్తే ఇలా జరిగిపోద్ది అనే ప్రాక్టీస్ కూడా మంచిది కాదు. ఇట్స్ జస్ట్ దట్ వీ విల్ గైడ్ దెమ్ టువర్డ్స్ క్రైస్ట్. ఆ మార్పు కానీ, లేదంటే ఆ యొక్క ఉజ్జీవం కానీ, లేదంటే ఆ యొక్క ఆ, ఎలా చెప్పాలంటే ఆ ట్రూ హార్ట్, లేకపోతే సత్యమును కూర్చున్నటువంటి తెలుసుకోవడం, ఆ యొక్క విశదీకరించబడటం, అదంతా కూడా వాళ్ళ హార్ట్స్ లో అది జరగబడాలి, వాళ్ళంతటా వాళ్ళే రావాలి. అప్పుడే దానికి ఒక వాల్యూ ఉంటుంది. అదర్వైజ్ ఇఫ్ యూ పుల్ దెమ్ షోయింగ్ దట్ ఇదిగో నీ బాధల్లో ఉన్నాడు, ఇప్పుడు నీ హెల్త్ ప్రాబ్లమ్ని మా ఏసయ్య బాగు చేసేస్తాడని నువ్వు తీసుకొచ్చి అతన్ని నువ్వు కూడా సూచక క్రియల వైపు మహత్కార్యాల వైపు రీడైరెక్ట్ చేసే పరిస్థితి అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా దెర్ ఇస్ ఎ హోప్ ఇన్ క్రైస్ట్ అని చెప్పడం, దెర్ ఇస్ ఎ ట్రూత్ ఇన్ క్రైస్ట్ అని చెప్పి అతనంతటా అతను తెలుసుకునేటానికి మనం సహాయపడడంలోనే మరి చాలా మంచి మార్పు అనేది చోటు చేసుకుంటుంది ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ ఈ కన్వర్షన్ పేరు మీద మన మీద దాడి చేసేటప్పుడు కూడా వీళ్ళు ఇవే ఎగ్జాంపుల్స్ చూపిస్తారు. ఇట్లా పేదవాళ్ళని వీళ్ళు తీసుకెళ్లిపోయి భోజనాలు పెట్టించేసి దేవుని వైపు నడిపించేస్తారని, లేకపోతే డబ్బులు ఇచ్చి బట్టలు ఇచ్చి వాళ్ళని ఇటువైపు నడిపించేస్తామని ఆ, ఆ, ఇట్లా ఎలిగేషన్స్ వేస్తూ ఉంటారు. ఏమండి నిజంగా చెప్పండి, అన్నం కోసం వచ్చిన వాడు ఎంతకాలం నిలబడతాడు క్రైస్తవ్యంలో? క్రైస్తవ్యం పూలపాన్ప? మనం చదువుతున్నాం కదా, క్రైస్తవ్యంలో మనకి పాటించాల్సినవి ఏంటి, లేకపోతే నేర్చుకోవాల్సినవి ఏంటి, లేకపోతే మనం ఎలాంటి డిసిప్లిన్ కలిగి ఉండాలి, ఇవన్నీ చెప్తున్నప్పుడు ఎంతకాలం వాడు నిలవగలుగుతాడు ఒకవేళ నువ్వు వాడిని కన్వర్ట్ చేశానన్నా కూడా? దట్ ఈస్ వై దట్ కన్వర్షన్ ఆర్ ద చేంజ్ ఆఫ్ హార్ట్ షుడ్ హ్యాపెన్ విత్ ఇన్ దెమ్సెల్వ్స్. ఏదంటే నువ్వేదో క్రియేట్ చేయడం మూలంగా కాదు, నువ్వు చేయలేవు కూడా, అది పరిశుద్ధాత్మ దేవుని కార్యంగా అది జరగాలనేది మనం ఆ వాక్యం ద్వారా అర్థం చేసుకోవాలి. అప్పుడు మరి 12వ వచనం చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే మరి పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు అక్కడ జరిగి అందరూ బాప్తిస్మం పొందిరి. వారితో పాటు ఎవరు పొందుతున్నారంట? 13వ వచనంలో సీమోను కూడా నమ్మి. అప్పుడు సీమోను కూడా, సైమన్ హిమ్సెల్ఫ్ బిలీవ్డ్ అండ్ వాజ్ బాప్టైజ్డ్. అయితే ఇక్కడ సైమోన్లో కూడా మనం చూసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టుగా మనం చేసే ఒక పనిని
మనం సరిగ్గా అర్థం చేసుకోకుండా అది దేవుడి పనిగా అట్రిబ్యూట్ చేసేసుకుని దేవుడి పని పేరు మీద మనదైన కార్యాలు చేసేసుకోవడము, లేకపోతే మనదైన ఐడెంటిఫికేషన్ కోసం ఏమంటారు తహతహలాడిపోవటము. అందుకనే పాటలు పాడేవారికి కానీ లేకపోతే ఈ క్రిస్టియన్ ఆర్టిస్టిక్ లక్షణాలు కలిగిన వారికి చాలా జాగ్రత్తలు చెప్తారు. ఎందుకంటే తెలియకుండా ఐడెంటిటీ క్రైసిస్ లో పడిపోతాం మనము. తెలియకుండా ఆరాధిస్తాం, బానే పాడతాం, కానీ మనదైన మెప్పు కోసం తొందరపడిపోతా ఉంటాం ఎందుకంటే ఆ విధంగా టెంప్ట్ చేయబడతాం అనేటటువంటి విషయాలను మరి టీచర్స్ మనకి చెప్తా ఉన్నారు. సీమోన్ ఏమనుకున్నాడంటే 2 విషయాలు జరిగి ఉండాలి. ఒకటి, నమ్మాను అని తనకు తాను మోసపుచ్చుకున్నా ఉండాలి, లేకపోతే నమ్మేసి ఇక్కడ ఏదో తను కూడా ఇంకోటి ఏదో చేయబోతున్నాను, నేను కూడా వేరే ఏదో చేయొచ్చు అనేటటువంటి ఆ యొక్క డెల్యూషన్ లోకో లేకపోతే ఒక రకమైనటువంటి మిత్తులోకో తను కూడా వెళ్ళిపోయాడు. ఏం చేశాడంట? నమ్మి బాప్తిస్మం పొందిన తర్వాత ఫిలిప్పును ఎడబాయకుండి హీ ఫాలోడ్ ఫిలిప్ ఎవ్రీవేర్. మరి అతని ఇంటెన్షన్స్ తను కంప్లీట్ గా చెక్ చేసుకోలేకపోయాడు. మారిపోయాను అని అనేసుకున్నాడు, పూర్తిగా తను మారలేదు. అయితే తను ఏం చూస్తున్నాడంటే ఫిలిప్ చేసేటటువంటి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందాడు. విభ్రాంతి నొందిన తర్వాత ఏమవుతుందంటే ఎక్కువ కాలం తనలో ఉన్నటువంటి టెంప్టేషన్ ని తను హోల్డ్ చేసుకోలేకపోయాడు. 13వ వచనం తర్వాత 14వ వచనం ఎవరైనా ఒకసారి చదవండి. 8వ అధ్యాయంలోనే 14వ వచనం. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. 15 కూడా చదవండి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం మాత్రం పొంది ఉండిరి. అయితే ఇప్పుడు ఫిలిప్పుని దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే పంపించాడు, కానీ ఫిలిప్పు ప్రార్థన చేస్తే వారి మీదకి పరిశుద్ధాత్మ రాలేదు. ప్రాబబ్లీ ఇక్కడ మనం ఎట్లా చూడొచ్చు అంటే సినారియోని, ఎయిదర్ దేవుడు ఫిలిప్కి అంతవరకే పరిమితిని పెట్టుండొచ్చు, లేదా ఫిలిప్కి పవర్ ఉంది కానీ హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎవరు? పేతురు మరియు యోహాన్ కొరకు వెయిట్ చేస్తున్నాడు. ఎందుకు వెయిట్ చేస్తున్నాడు అంటే దానికి పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్స్ ఏం చెప్తున్నారంటే టీచర్స్, పేతురు వస్తే ప్రార్థన చేస్తేనే పరిశుద్ధాత్మ దిగడానికి ఎలాంటి ఎగ్జాంపుల్స్ చెప్తున్నారంటే, మరి యేసుక్రీస్తు పేతురుకి మరి ఒక వాగ్దానం లాగా చేశాడు కదా, వాగ్దానం అనొచ్చు, లేకపోతే పేతురుని చూసి ఒక ప్రాఫెసీ లాగా ఏం చెప్పాడంటే పరలోకపు తాళపు చెవులు నేను నీకు ఇస్తున్నాను అని చెప్పడము, అలాగే బండ పైన నేను నా యొక్క చర్చ్ని కడతాను లేదా సంఘాన్ని కడతాను అని చెప్పాడు. కాబట్టి అది ఫుల్ఫిల్మెంట్ అవడం కోసం ఇది జరిగింది అని వన్ ఆఫ్ ద పాసిబుల్ సినారియోగా కొంతమంది చెప్తున్నారు. అయితే ఇంకొంతమంది ఏమంటున్నారంటే దేవుడు పేతురుకు ఒక్కడికే స్పెసిఫై చేయలేదు, లేకపోతే డెసిగ్నేట్ చేయలేదు. ది అదర్ డిసైపుల్స్ ఆల్సో అక్కడ ఉన్నారు, అందరికీ ఉంది. ఎవరికి ఉంది? ఇప్పుడు స్టెఫను, ఫిలిప్పు చెప్పాలంటే అసలు 12 మంది శిష్యుల్లో భాగమే కాదు, కానీ వారి చేత కూడా ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయించాడు? అద్భుత కార్యములు, సూచక క్రియలు జరిగించను. మరి ఆయన చెప్పే మాటల ద్వారా వారు మారు మనస్సు పొందుకున్నారు, బాప్తిజమం పొందుకున్నారు. కాబట్టి అందరికీ పవర్ ఇచ్చాడు దేవుడు అక్కడ తన యొక్క కార్యం జరిగించడానికి, నాట్ జస్ట్ పేతురు అని కొంతమంది వాదిస్తారు. అయితే ఇంకొంతమంది ఏం చెప్తారు అంటే సమరయులకి యూదులకి మధ్య ఎప్పుడు దేర్ ఈస్ ఆల్వేస్ ఎ టెన్షన్. ఎందుకు టెన్షన్ అంటే నేను ఈ టాపిక్ ని కూడా నేను మన క్రీస్తు మనో సంఘంలో కవర్ చేశాను. ఎప్పుడైతే అసీరియన్స్ మరి వీళ్ళందరినీ చెరగొని పోయే పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇలాంటి దండయాత్రలు జరిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వచ్చి లెట్సే ఏలూరు లేకపోతే హనుమాన్ జంక్షన్ ప్రాంతం మీద దాడి చేశారనుకోండి, హనుమాన్ జంక్షన్ ప్రాంతం వారినేమో ఇప్పుడు వాళ్ళు దండయాత్ర చేసిన వాళ్ళు ఏలూరు వాళ్ళు, విజయవాడ అనుకోండి, అక్కడికి తరలించేసి అక్కడున్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ప్లేసెస్ని డిస్ప్లేస్మెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. లేకపోతే కొంతమందిని మాత్రం ఇక్కడ నుంచి అక్కడ జాతి వారిని లేకపోతే అక్కడి వారందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు అన్నమాట. తద్వారా ఏమైందంటే అలా ఉండిపోయిన కొంతమంది యూదులు వాళ్ళు వేరే వారితో మరి తమ యొక్క సహవాసాన్ని లేకపోతే బంధాన్ని కొనసాగించడం ద్వారా ఒక హైబ్రిడ్ అనేది పుట్టుకొచ్చింది. యూదులకు వేరే అన్యులకు పుట్టినటువంటి సంతానముగా సమరయులు అనేవాళ్ళు వచ్చారు. అందుకనే యూదులు సమరయులను ఎప్పుడు కూడా చాలా చీప్గా చూడడం, అపవిత్రులుగా చూడడం అనేది జరిగింది. మనం చూసాం కదా, యేసుక్రీస్తు సమరయ స్త్రీతో మాట్లాడితే సమరయ స్త్రీ ఏమందండి? అయ్యో నువ్వొచ్చి నాతో మాట్లాడడం ఏంటి అని అంటుంది. అలాగే ఆమె ఇంకొక వర్స్ ఏమంటదంటే, మేము కొండలలో ఉన్న దేవుడిని మేము ఆరాధిస్తాము, మీరేమో దేవుడు ఎక్కడో లేడు ఇక్కడ యెరూషలేంలో ఉన్నాడని మీరు మాట్లాడతారు కదా అని ఆమె తమ భావనల్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. మరి దేవుడు కూడా ఈ సమరయ పట్టణంలో తిరగటము, మరి
ఏంటంటే ఆయన ఈ ఈ అవుట్కాస్ట్ పీపుల్ అంతటిని కూడా తనలోకి చేర్చుకుంటున్నాననే తన డివైన్ ప్లాన్ ని చెప్పకనే చెప్తున్నాడు తన జరిగేటటువంటి ఇన్సిడెంట్ల ద్వారా. అవుట్కాస్ట్ అన్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే యూదేతరులు అనేది నా పాయింట్. యూదులు ఈ పాయింటే మిస్ అయిపోయారు. దే ఫెల్ట్ ఓన్లీ మేం మాత్రమే అని అనుకున్నారు. కానీ దేవుని యొక్క ఇదిలో ఏంటంటే దేవుని యొక్క కృప అందరికీ సమానముగాను ఉచితముగాను, దేవుని యొక్క రక్షణ అందరికీ సమానముగాను ఉచితముగాను సర్వమానవాళికి చెప్పాలంటే. అందుకని ఆయన గ్రేట్ కమిషన్ తన శిష్యులకు ఇచ్చేటప్పుడు ఏం చేశాడంటే, మీరు ఆ, ఏమన్నాడు, అన్ని ప్రదేశాలకు వెళ్ళి మీరు అందరినీ సకల జనులను ఏమన్నాడు, నాకు శిష్యులుగా చేయమని చెప్పాడు అనమాట. అందుకనే ఇటువంటి ఇన్సిడెంట్లని ఎప్పుడైతే పీటర్ జాన్ వచ్చి ప్రేయర్ చేయగానే ఇక్కడ సమరయుల మీద ఆ ఆత్మ దిగి రావడాన్ని ఏం చెప్తున్నారంటే, సమరయులకు యూదులకు మధ్య ఉన్నటువంటి వైరాన్ని తొలగించేటటువంటి సినారియోగా చూపిస్తున్నారు. వారి మధ్య ఆ ప్రేమ భావాలు అనేది ఎస్టాబ్లిష్మెంట్ అవడాన్ని చూస్తున్నారు. అలాగే ఈ ఇన్సిడెంట్ ని ఏమంటారంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ పెంతుకొస్తు అని అంటారంట. సెకండ్ చాప్టర్ లో మొదలైంది పెంతుకొస్తు ఈవెంట్, దాని యొక్క అద్భుత కార్యములు. ఆ తర్వాత దాని ఎక్స్టెన్షన్ గా ఇక్కడ కనపడుతుంది. దీని తర్వాత కన్సిక్వెంట్ గా జరిగే ఈవెంట్లో మనకి 25వ వచనం నుంచి మరి ఒక నపుంసకుడైనటువంటి ఆయనకు విషయంలో కానీ, లేదా కొర్నీలి అనబడేటటువంటి జెంటైల్ లేదా యూదేతరుడికి మరి ఆత్మ దిగి రావడంతో డివైన్ ప్లాన్ యొక్క కంప్లీట్ పిక్చర్ ని దేవుడు వారికి చూపించడం జరుగుతుంది. అందుకనే ఎవరైనా క్విక్ గా అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను ఉమ్, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఉమ్, మీరు శక్తి నొందెదరు గనుక ఉమ్, మీరు యెరూషలేములోను ఉమ్, యూదయ సమరయ దేశముల యందంతటను ఉమ్. భూది గంతముల వరకును నాకు సాక్షులై ఉందని వారితో చెప్పారు. సో దాని యొక్క ఫుల్ఫిల్మెంట్ ఈ 8th చాప్టర్ లో జరుగుతుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు మీరు యెరూషలేములో సెకండ్ చాప్టర్ లో జరగడం మనం చూస్తున్నాం. ఇప్పుడు యూదయ సమరయ దేశముల యందంతటను అనేది ఫిలిప్పు ద్వారా, అలాగే ఫిలిప్పు, పేతురు, యోహాన్ల ద్వారా ఆ ప్రదేశాల్లో జరగటం, ఎక్స్టెండ్ అవడం చూస్తున్నాం. చిన్నగా అది భూదిగంతముల వరకు అది వెళ్ళటం, ఎక్స్టెండ్ అవడం అనే దాన్ని మనం చూస్తా ఉన్నాం అనమాట. దేవుడు ఆ విధంగా ఆదిమ సంఘంలో తన యొక్క మరి అది బలంగా ఏమంటారు దాన్ని ఒక ప్రాఫెసీ లాగా అనుకుంటే, లేకపోతే తన యొక్క వాక్కు నెరవేర్పు అనుకుంటే, ఆ విధంగా మరి ఆయన చేసుకుంటా వెళ్తాం మనకి కనబడుతుంది. రానున్న చాప్టర్స్ లో కూడా మనం ఇంకా క్లియర్ పిక్చర్ మనం చూస్తామండి. అందుకనే నేను ఈ అపోస్తుల కార్యాలు కానీ ఆ ఎఫెసీ పత్రిక ధ్యానం కానీ సైమల్టేనియస్గా ఎందుకు వెళ్ళాలనుకున్నాను అంటే, డివైన్ ప్లాన్ ఏంటి అని ఇక్కడ తెలుసుకుంటే ఎందుకు డివైన్ ప్లాన్ అనేది మనం అక్కడ తెలుసుకుంటామని నేను ఆశపడ్డాను. బట్ చూద్దాం, ప్రభు చిత్తం అయితే మనం నవంబర్ నెలలో ఆ ఎఫెసీ పత్రిక ధ్యానాన్ని మనం అక్కడ కొనసాగించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అపోస్తుల కార్యాల్లో దేవుడు ఏ విధంగా తన డివైన్ ప్లాన్ ని ప్రత్యక్షపరిచాడో ఆ విషయాలను మనం ఇక్కడ చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడతో ఐ వాంటెడ్ టు క్లోజ్ ఫర్ టుడే, బికాజ్ 24 నుంచి మనకు మంచి చక్కని ఇన్సిడెంట్ ఒకటి టుక్ ప్లేస్. దానికి సంబంధించిన మంచి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో కంగారుగా నేను ముగించాలనుకోవట్లేదు. కాబట్టి ఈ ఫస్ట్ హాఫ్ తో ఇక్కడ ముగించి వచ్చే వారం మాత్రం నేను ఆ 24 నుంచి చివరి వరకు ఉన్న, నేను కాకపోతే కొన్ని ఎవరన్నా సరే, ఎవరు తీసుకున్నా సరే దాన్ని మనం ముగించే ప్రయత్నం చేద్దాం. మరి చివరిగా మనం కొన్ని విషయాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనాన్ని ఎవరన్నా చదవండి. 1 కొరింథీయులు 12వ అధ్యాయము. ఎలాగ 12 నుంచి చదవమని 11 నుంచి చదువుతున్నాను. చదవండి. అయినను వీటినన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఎలాగు శరీరం ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారం అయితిమి. వండర్ఫుల్. ఒకసారి 13 మళ్ళీ చదవండి అండి ఒక్కసారి. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారం అయితిమి. ఎగ్జాక్ట్లీ, దిస్ ఇస్ వాట్ ది డివైన్ ప్లాన్. మరి అందరికీ కూడా అది నువ్వు ఇదా అదా అనే లేకుండా అందరికీ కూడా దేవుని యొక్క కృప
మరి ఉచితముగాను సమానంగాను దేవుని యొక్క రక్షణ కార్యము ఉచితముగాను సమానంగాను ఇవ్వబడుతుంది. దాన్ని నమ్మి అంగీకరించాల్సినటువంటి పని. ఆ యొక్క హృదయంలో అటువంటి నిజాయితీ కలిగిన మార్పు మీరు అబ్జర్వ్ చేస్తే, నేను ఈ అపోస్తుల కార్యాలు చెప్తున్నంతసేపు కూడా నేను దేనికి రీడైరెక్ట్ చేస్తున్నానంటే హృదయంలో మార్పు, పరివర్తన. అది దేనికి రీడైరెక్ట్ చేస్తుందంటే బాప్తిస్మము, మారు మనస్సు. అలాగే ఎందుకు బాప్తిస్మము అంటే కోర్ పాయింట్ ఏంటంటే మన యొక్క పాపముల నిమిత్తము యేసుక్రీస్తు మరణించను, అలాగే ఆయన తిరిగి లేవడం కూడా మనకు అవసరము. సో ఈ విషయాలకి అది రీడైరెక్ట్ చేస్తుంది. ఇది నేను సొంతగా కూడా ఏం చెప్పట్లేదు. అపోస్తుల కార్యాల్లో వీరి ప్రసంగాలను మీరు అబ్జర్వ్ చేస్తే కూడా వారు అదే ప్యాటర్న్ని కొనసాగించారు, అదే రకమైనటువంటి ప్రసంగాలను వారు కొనసాగించారు. కాబట్టి మనం కూడా రేపొద్దున ఎవరితోనో మాట్లాడేటప్పుడు ఈ విధమైనటువంటి ఎండ్ పాయింట్స్ దిశగా మన యొక్క మాటలు, అలాగే వీలైతే మన యొక్క ప్రవర్తన తీరు ఉండేటట్టుగా కూడా మనం చూసుకోవాలి. ఇక మరి చివరికి 2 వచనాలని క్విక్గా చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం. ఇందులో ఉమ్, ఇందులో ఉమ్, యూదుడని గ్రీసు ఉమ్, దేశస్థుడని లేదు, ఉమ్, దాసుడని స్వతంత్రుడని లేదు, ఉమ్, పురుషుడని స్త్రీ అని లేదు, ఉమ్, యేసుక్రీస్తునందు ఉమ్, మీరందరూ ఏకముగా ఉన్నారు. సో వన్ బాడీ, వన్ క్రైస్ట్, వన్ స్పిరిట్. అండ్ సింపుల్ గా చెప్పాలంటే యేసుక్రీస్తు ఒక్కడే మన రక్షకుడు అనేటటువంటి ఆ యొక్క మీనింగ్ అది ఇస్తా ఉండింది. అలాగే ఎఫీసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. శరీరం ఒక్కటే, ఉమ్, ఆత్మయు ఒక్కడే, ఉమ్, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుటకు ఉమ్, పిలువబడితిరి. ఉమ్, ప్రభువు ఒక్కడే, ఉమ్, విశ్వాసం ఒక్కటే, ఉమ్, బాప్తిస్మం ఒక్కటే, ఉమ్, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై ఉమ్, అందరిలోని వ్యాపించి అందరిలో ఉన్నాడు. వన్ గాడ్ అండ్ ఫాదర్ ఆఫ్ ఆల్, హూ ఈజ్ ఓవర్ ఆల్ అండ్ త్రో ఆల్ అండ్ ఇన్ ఆల్. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అలాగే ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిజం ఒక్కటే అనేటటువంటి విషయాలను మనం అర్థం చేసుకోవాలి. ఇక చివరిగా ప్రోవర్బ్స్ అన్నప్పుడు ఏమొస్తుందంటే సామెతలు కదా. సామెతలు 21వ అధ్యాయం 2వ వచనం. 21:2. రండి. ఉమ్, ఒకడు తనకు ఏర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను ఉమ్, తన దృష్టికి అది న్యాయముగానే ఉమ్, అగపడును. ఉమ్. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. సో ఎందుకు ఈ మాటతో నేను ముగిస్తున్నానంటే మనము సైమన్గా మిగిలిపోకూడదు, సౌలుగా మిగిలిపోకూడదు. అంటే మన ఆలోచనలు మనకు కరెక్ట్ అని అనిపిస్తుంది. సో వీ షుడ్ చెక్ అవర్ సెల్ఫ్స్. వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అది చాలా అవసరం. వన్ షుడ్ హ్యావ్ టు చెక్ అన్నమాట. యెహోవా మాత్రం నీ హృదయాలని ఎరిగినవాడు, పరిశీలన చేయవాడు. కాబట్టి ఈ విషయాలను మనం దృష్టిలో పెట్టుకుని మనము దేవుని పని ఏదో దేవుడికి మెహర్బానీ చేసేస్తున్నాం అనే ఫీలింగ్ విడిచిపెట్టి, అలాగే మేము చూజన్ నేషన్ అని ఇజ్రాయిల్ లాగా అదేదో పెద్ద ప్రివిలేజ్ లాగా ఫీల్ అవ్వకుండా ఆయన మిషన్ లో మనం భాగం మాత్రమే, ఆయన చేత వాడబడే పాత్రలు మాత్రమే. మనం ఎవరు? ఆయనకి పని ఏంటో చెప్పగలిగిన వారమా, లేకపోతే ఆయన స్థానం ఏంటో చెప్పగలిగిన వారమా? కాదు కదా. మన వల్ల ఏదో ఆయన రాజ్యం విస్తరించడం కాదు కదా. ఆయన మనలో ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కార్యములు జరిగించుచు ఆ యొక్క రాజ్య స్థాపనకు మనల్ని పాలిభాగస్తుల్ని చేయడం అన్నది మరి మనకు భాగ్యం. కాబట్టి ఆ భాగ్యాన్ని బట్టి, కృపను బట్టి దేవునికి స్తుతులు మనం మరింతగా చెల్లించుకుంటూ ఆ దిశగా మన అడుగులు వేసుకుంటూ, మరి నేను ప్రభు చిత్తం ఉంటే నేనే కంటిన్యూ చేస్తాను. ఇఫ్ నాట్ ఎవరైనా కంటిన్యూ చేయండి. మరి వీలైతే వచ్చేసారి మిమ్మల్ని నేను కలుసుకుంటాను. మీ అందరికీ కూడా షాలోం షాలోం. దేవునికి మహిమ కలుగును గాక.